హాయ్! మీకు కూడా నాలాగానే హెయిర్ కలర్ అన్నా, హైలైట్స్ అన్నా బాగిష్టమా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారు. అసలేం జరిగింది? నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అనేది మీకు తెలియాలి అంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో, అందరిలాగానే నాకు గూడా హెయిర్‌కి హైలైట్స్, స్ట్రీక్స్, హెయిర్ కలర్ అంటే బాగిష్టం. నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నా హెయిర్‌కి కలర్ అలాంటిది యూజ్ చేస్తున్నాను. తెలుసు హెయిర్ కలర్ యూజ్ చేస్తే అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువుంటాయి. హెయిర్ డ్రై అయిపోవడం, హెయిర్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతాయి. సో, అయినా గూడా నేను హెయిర్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది నాకు అంటే, సో, నేను ఒకటి అనుకోని వెళ్తే అక్కడ ఇంకొకటి జరిగింది. అసలు మ్యాటర్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు? అది చెప్పొచ్చు గదా! ఏంది ఇదంతా మాకని అనుకుంటున్నారా? సో, నేనిప్పుడు అదే చెప్తున్నాను మీకు. సో, నేను హైలైట్స్ కోసమని మా దగ్గరలో ఉన్న సలూన్‌కైతే వచ్చాను. సో, ఎప్పుడు మేము ఇక్కడికే వస్తాం. మేము రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ. సో, నేను ఇక్కడికి రాంగానే ఒక బుక్ లాంటిది ఇచ్చారు వీళ్ళు నాకు. దాంట్లో కలర్స్ ఉన్నాయి. నీకిష్టమైన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇచ్చారు. ఇక్కడే నేను పెద్ద మిస్టేక్ చేశాను. అసలు అవుట్‌పుట్ ఎలా ఉంటదో, ఎలా వస్తుందో అని తెలియకుండా కొంచెం కూడా ఇమాజిన్ చేసుకోకుండా నేను ఒక వరస్ట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా నేను ఆ కలర్‌ని అనకూడదు. నేను చూస్ చేసుకున్న విధానం కరెక్ట్‌గా లేదు. అది నాకు సెట్ అయితదా లేదా అని ఆలోచించకుండా ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, కలరింగ్‌కి ముందు బిఫోర్ అయితే నా హెయిర్ ఇలా ఉంది. ఇదే బెటర్‌గుందనిపించింది నాకు ఆఫ్టర్ కలర్ తర్వాత. సో, నేనిక్కడ చూస్ చేసుకుంది గ్లోబల్ హైలైట్స్ అండి. అండ్ ఆ కలర్‌కి, గ్లోబల్ హైలైట్స్‌కి అసలు సెట్ కాలేదు. వాళ్ళు ఇంత కష్టపడి వేసిన తర్వాత రిజల్ట్ అయితే నాకైతే సెట్ కాలేదు. సో, మొత్తం అయితే వాళ్ళు కలర్ అయితే వేసేసారు. ఇక రిజల్ట్ చూడాలి. ఇక్కడే నేను షాక్ అయింది అసలు. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదేనండి. ఇదే నేను చూజ్ చేసుకున్న కలరు. చూసారా ఎలా ఉంది అసలు? నేనైతే అసలు షాక్ అయిపోయాను. నాకు అర్థమైందేంటంటే నేను చూజ్ చేసుకున్న కలర్ మిస్టేక్ కాదు. సో, ఆ కలర్‌కి ఒక 2, 3 హైలైట్స్ అలా చూజ్ చేసుకోవడం బెటర్. నేను గ్లోబల్ హైలైట్స్ చూజ్ చేసుకోవడం వల్ల హెయిర్ మొత్తం ఏదో గ్రే హెయిర్ వచ్చినట్టు అయిపోయింది. సో, నాకైతే అస్సలు నచ్చలేదు. సో, నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగే లేచి నేను మళ్ళీ సలూన్‌కైతే ఎళ్ళాను. సో, మీరెట్లైనా చేసి నాకు ఈ కలర్ చేంజ్ చేయండి అని చెప్పంగానే వాళ్ళు నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మళ్ళీ నాకు వేరే కలర్ చూస్ చేసుకోమని చెప్పారు. నేనిక్కడ చూపిస్తున్న కలర్ బర్గండీ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈ కలర్ బాగా సెట్ అయింది. నేను చూపించిన ఇంతకుముందు కలర్ అయితే అది ఆల్మోస్ట్ అందరికి సెట్ అయితదేమో. బట్ నాకు నచ్చలేదు. సో, మనం కొన్నిసార్లు అవుట్‌పుట్ ఎలా ఉంటదో తెలుసుకోకుండా మనం ఇలాంటి కలర్స్ అలాంటివి చూస్ చేసుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటది. సో, మీకెలా అనిపిచ్చింది? ఆ కలర్ నచ్చిందా? ఈ కలర్ నచ్చిందా? నాకు కామెంట్‌లో చెప్పండి. సో, నాలాంటి మిస్టేక్ ఎవరైనా చేసుంటే గూడా నాకు కామెంట్‌లో చెప్పండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.